హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ చికెన్ బిర్యానీ నేను జీరా రైస్తో చేశాను. జీరా రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకుందాం. దీనికోసం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోండి. నేను చిన్న ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 10-15 వరకు తీసుకోండి. నేను 2 గ్లాసులు రైస్కి చెప్తున్నాను. ఇలా ఆనియన్స్ తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ గార్లిక్ వెల్లుల్లిపాయలను కూడా ఒక 15 వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇందులోకి నెక్స్ట్ ఒక గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మిక్సీ అనేది చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ బిర్యానీకి ఒక పాత్ర తీసుకోండి. ఇలా బిర్యానీకి గిన్నె తీసుకుని అందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 ఇలాచీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లవంగం ఒక 4-5 యాడ్ చేసుకోండి. 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్నాను. చిన్న దాల్చిన చెక్క ముక్క యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మరాఠీ మొగ్గ ఒక 6 యాడ్ చేసుకున్నాను. ఇది అనాస పువ్వు ముక్కలుగా అయిపోయింది. అనాస పువ్వు ఒక 2-3 యాడ్ చేసుకోండి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఆనియన్ యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ మిక్సీలో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా, అందుకని ఇందులోకి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్ కుక్ అయిన తర్వాత ఇందులోకి టమాటాను కూడా యాడ్ చేసుకుందాము. ఒక టమాటా తీసుకున్నాను. టమాటా బాగా సాఫ్ట్గా ఏం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కుక్ అయితే సరిపోతుంది. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి చికెన్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. చికెన్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మనం వాటర్ వేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకుందాము, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5-10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుని ఇది పచ్చి స్మెల్ పోయే వరకు అంటే ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇవన్నీ కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్లు పెరుగు అనేది కూడా యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ అనేది ఇలా కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఇలా ఉందిగా. నెక్స్ట్ మనం ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ నేను 1 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం 6 గ్లాస్ యాడ్ చేసుకున్నాను. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను, అందుకే 6 గ్లాస్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మనం మూత అనేది పెట్టేసుకుందాం. నెక్స్ట్ రైస్ నేను జీరా రైస్ తీసుకున్నాను. ఇది మనకి చిన్నగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చిన్నగా ఉంటుంది జీరా రైస్ మనకి. దీన్ని కూడా వాటర్లో కడిగేసుకుని ఒక 1/2 అవర్ వాటర్లో నానబెట్టుకోవాలి. నేను ఇది ఒక 1/2 అవర్ వాటర్లో పెట్టుకున్నాను. మనకి వాటర్ కూడా బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ని ఇందులో వేసేసుకోవాలి.
ఇలా మొత్తం రైస్ నేను వేసేసుకున్నాను. ఒకసారి అంతా కలుపుకొని మీరు సాల్ట్ అది సరిపోకపోతే చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం మూత అనేది పెట్టేసుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాం. మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మనం ఇలాగ స్టవ్ మీద ఉంచేద్దాం. 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచడం వల్ల వాటర్ అంతా ఎగిరిపోయి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. అందుకనే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచేయాలి. అంతే, మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.